అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారికి ఆగస్టు 28వ తేదీ గురువారం నుండి 31వ తేదీ ఆదివారం వరకు కలిగే ఫలితాలను విశదీకరించబోతున్నాము. తులారాశి వారి వ్యక్తిగత జీవితం, చదువు, ప్రేమ, కుటుంబం, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక సమస్యలు మరియు వాటి పరిష్కారాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ముందుగా మీరు అందరూ ఈ వీడియోను ఆసక్తిగా చివరి వరకు వీక్షించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే చివర్లో దైవానుగ్రహం పొందే మంత్రోచ్చారణ కూడా మనం కలిసి జపించబోతున్నాము. ఇంకా ఒక చిన్న అభ్యర్థన, మీరు అందరూ కామెంట్స్లో ఓం గం గణపతయే నమః అని తప్పక వ్రాయండి. ఈ పవిత్రమైన మంత్రం గణపతి బాప్పా ఆశీర్వాదాన్ని మీ ఇంటికి, కుటుంబానికి తీసుకువస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగి శుభ ఫలితాలు లభిస్తాయి. తులారాశివారు సహజంగానే సమతుల్యత, న్యాయం, సౌందర్యం, శాంతి అనే విలువలను గౌరవించే వ్యక్తులు. వీరు జీవితంలో ఏ పనిని చేసినా ఒక రీతిగా సమతుల్యం కాపాడాలని, అందరికీ సౌకర్యంగా ఉండేలా తీర్మానాలు చేయాలని కోరుకుంటారు. వీరి మానసిక స్థితి ఒక తులాదండంలాగా ఉంటుంది. ఒక పక్క ఎక్కువైతే మరో పక్క తగ్గించాలని ఆలోచిస్తారు. అందుకే వీరు ఒక కుటుంబంలోనైనా, సమాజంలోనైనా శాంతి సాధకులుగా కనిపిస్తారు. తులారాశివారు సహజంగానే మృదువుగా, స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరితోనైనా తగవు పెట్టుకోవడం వీరి స్వభావం కాదు. సమస్య వచ్చినా గట్టిగా అరిచి దాని పరిష్కారం కోరరు. కాని ఒక సరైన సమయం చూసుకుని శాంతితో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తారు. ఇది వీరి గొప్పతనం. కొందరు వారిని మాటల్లో నెమ్మదిగా, మనసులో మృదువుగా ఉండే వ్యక్తులు అని అభివర్ణిస్తారు. తులారాశివారికి అందం అంటే సహజమైన ఆకర్షణ ఉంటుంది. వారు జీవితంలో ఏది చేసినా అందంగా, శుభ్రంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటి అలంకరణ, దుస్తులు, వాతావరణం, వీటిలో ప్రతిదానిలో అందం ఉండాలని ఆశిస్తారు. అంతేకాక వారి మనసు కూడా అలాంటిదే. ఒకరు కఠినంగా మాట్లాడినా వీరు మృదువుగా సమాధానం చెబుతారు. ఎందుకంటే వారు నమ్ముతారు, అందం అంటే కేవలం రూపంలో కాదు, మనసులో కూడా ఉండాలి. తులారాశి వ్యక్తులు సహజంగానే న్యాయపరులు. ఎవరి పక్షం తప్పకుండా వాదించరు. ఎవరైనా అన్యాయం చేస్తే వారు దాన్ని తట్టుకోలేరు. నిజానికి వీరు ఒక మధ్యవర్తిలా ఉంటారు. రెండు వర్గాలు తగవు పడితే వీరు సమన్వయం కలిగించే ప్రయత్నం చేస్తారు. అందుకే వీరి స్నేహం సమాజంలో ఎంతో విలువైనది. చాలా సందర్భాల్లో వీరి మాటే తుది నిర్ణయంగా తీసుకుంటారు. ఎందుకంటే వారు పక్షపాతం లేకుండా మాట్లాడతారు. తులారాశివారు స్నేహ సంబంధాలు చాలా బలంగా కాపాడతారు. ఒకసారి ఎవరికైనా స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తారు. అదే సమయంలో ఎవరైనా వారి విశ్వాసాన్ని ద్రోహిస్తే వారితో మళ్లీ ఆ బంధాన్ని కొనసాగించడంలో ఇష్టపడరు. కాని విరోధం చూపక శాంతితో దూరమవుతారు. ఈ లక్షణం వల్లే వీరికి జీవితంలో మంచి మిత్రులు, మంచి సంబంధాలు ఏర్పడతాయి. తులారాశివారికి సంగీతం, కళలు, సృజనాత్మకత అంటే ఇష్టం. వీరి మనస్సు ఎప్పుడూ సృజనాత్మక ఆలోచనలతో నిండి ఉంటుంది. కొత్త ఆలోచనలు, కొత్త పనులు ప్రయత్నించడం వీరికి ఇష్టం. కాబట్టి వీరిలో చాలామంది కళాకారులు, రచయితలు, కవులు, డిజైనర్లు, సంగీతకారులు, న్యాయవాదులు, మధ్యవర్తులు అవుతారు. ఒక మాటలో చెప్పాలంటే వీరి వ్యక్తిత్వం సమాజానికి అందం మరియు సమతుల్యం ఇచ్చేది. తులారాశివారు మానసిక స్థిరత్వం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తారు. కానీ కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో వీరు ఎక్కువ సమయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రతి కోణం నుంచి ఆలోచించాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు అని ఎక్కువ ఆలోచిస్తారు. ఇది ఒకవైపు మంచి లక్షణమే. కాని కొన్నిసార్లు ఈ ఎక్కువ ఆలోచన వల్ల అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ వారు తీసుకున్న నిర్ణయం సాధారణంగా అందరికీ మంచిదే. తులారాశివారి వ్యక్తిగత అనుభవాలు చూస్తే వీరు జీవితంలో చాలాసార్లు మధ్యవర్తులుగా వ్యవహరించాల్సి వస్తుంది. ఇంట్లోనైనా బయటనైనా ఎవరు తగవు పడితే వారిని శాంతింపచేయడం వీరిమీదే ఉంటుంది. ఎందుకంటే వారు చెప్పిన మాటల్లో శాంతి ఉంటుంది. ఒక చల్లని జలధారలా అందరి కోపాన్ని తగ్గిస్తాయి. అందువల్లే వీరిని సమతుల్యం కలిగిన వ్యక్తులు అని పిలుస్తారు. తులారాశివారికి ప్రేమ, ఆప్యాయత అనేవి చాలా ముఖ్యం. వారు ఎప్పుడూ ప్రేమతో, శ్రద్ధతో వ్యవహరిస్తారు. వారితో గడిపేవారు ఈ ఆప్యాయతను అనుభవిస్తారు. అందుకే వీరి చుట్టూ ఎక్కువ మంది స్నేహితులు, అభిమానులు, బంధువులు ఉంటారు. వీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. ఎందుకంటే వారి వ్యక్తిత్వమే ఒక ఆకర్షణ. మొత్తం చూసుకుంటే తులారాశి వ్యక్తులు సమతుల్యం, న్యాయం, సౌందర్యం, శాంతి అనే విలువలను ప్రతిబింబించేవారు. వీరి జీవిత అనుభవాలు
ఒక తులాదండంలా ఉంటాయి. రెండు వైపులను సమంగా ఉంచి నడిపించేవారు. వీరిని ఒక కుటుంబంలో, ఒక స్నేహవర్గంలో, ఒక సమాజంలో చూస్తే ఆ సమాజానికి శాంతి, స్థిరత్వమిచ్చే వ్యక్తులుగా గుర్తిస్తారు. తులారాశి యొక్క అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడు అంటే కేవలం సౌందర్యం, కళ, విలాసం మాత్రమే కాదు, జీవితంలో ఆనందం, సమతుల్యం, శాంతి, ప్రేమను సూచించే గ్రహం కూడా. ఈ గ్రహం ప్రభావం వల్ల తులారాశివారు సహజంగానే సృజనాత్మకత కలిగినవారు అవుతారు. వారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందరూ వీరివైపు ఆకర్షితులవుతారు. శుక్రుడు అనుగ్రహించిన వ్యక్తికి సంగీతం, నృత్యం, కళా సాహిత్యం వంటి రంగాల్లో విశేష ప్రతిభ కలుగుతుంది. అలాగే శుక్రుడి కృపతో వారు జీవితంలో విలాసవంతమైన వస్తువులను, శ్రేయస్సును పొందగలరు. ప్రస్తుత కాలంలో శుక్రగ్రహస్థితి తులారాశివారికి మితమైన అనుకూలతను ఇస్తోంది. శుక్రుడు శుభస్థానంలో ఉన్నప్పుడు సంబంధాలు బలపడతాయి, కొత్త స్నేహాలు ఏర్పడతాయి, మనసులో ఆనందం పెరుగుతుంది. కాని శుక్రుడు క్షీణస్థితిలో లేదా శత్రురాశిలో ఉన్నప్పుడు సంబంధాలలో అపార్థాలు, ఖర్చులు, విలాసాల మీద ఆసక్తి ఎక్కువై ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఈ 4 రోజుల సమయంలో శుక్రుడి స్థితి చాలా ముఖ్యం. ఇక చంద్రగ్రహం గురించి మాట్లాడితే, ఈ సమయంలో చంద్రుడు రాశి మార్పు చేస్తూ భావోద్వేగాల్లో మార్పులు తీసుకురావచ్చు. తులారాశివారు సహజంగానే సున్నిత మనస్కులు. చంద్రుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు చాలా ఆనందంగా ఉంటారు, మరికొన్ని సమయాల్లో చిన్న చిన్న విషయాలకే బాధపడతారు. అయితే చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి, సృజనాత్మక శక్తి పెరుగుతుంది. బుధగ్రహం కూడా ఈ సమయంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తాడు. బుధుడు విద్య, వ్యాపారం, సంభాషణల గ్రహం. తులారాశివారికి బుధుడు మితమైన స్థితిలో ఉండడం వల్ల వాణిజ్యం, వ్యాపారంలో కొంత స్థిరత్వం వస్తుంది, మాట్లాడే తీరు మెరుగుపడుతుంది. విద్యార్థులకు కూడా బుధుడి అనుగ్రహం వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అయితే బుధుడు వక్రగతిలో ఉంటే మాటల్లో అపార్థాలు రావచ్చు, పనుల్లో ఆలస్యం జరగవచ్చు. గురుగ్రహం అనేది జ్ఞానానికి, శ్రేయస్సుకు సూచిక. తులారాశివారికి గురువు శుభప్రభావం చూపుతున్నందున చదువులో, వృత్తిలో, ఆధ్యాత్మికతలో పురోగతి ఉంటుంది. గురువు అనుగ్రహం వల్ల పెద్దల నుండి సహాయం లభిస్తుంది. వివాహయత్నాలు చేస్తున్నవారికి గురువు సహాయం చేస్తాడు. అయితే గురువు క్షీణిస్తే జ్ఞానం ఉన్నా ఉపయోగించుకోలేని స్థితి వస్తుంది. ఇక శనిగ్రహం ప్రభావం కూడా ఈ రోజుల్లో ఉంటుంది. శని తులారాశివారికి శ్రమను, కష్టాన్ని ఇస్తాడు. కాని అదే సమయంలో సహనం, స్థిరత్వం నేర్పుతాడు. ఈ సమయంలో శని ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు. కాని కష్టపడి పనిచేసిన వారికి శని తప్పక ఫలితం ఇస్తాడు. కొంతమంది తులారాశివారు ఈ రోజుల్లో మానసికంగా ఒత్తిడిని అనుభవించవచ్చు. దానికి కారణం శనిగ్రహస్థితి. కేతువు, రాహువు వంటి ఛాయాగ్రహాలు కూడా తులారాశి జీవితంపై ప్రభావం చూపుతాయి. కేతువు కారణంగా కొంత ఆధ్యాత్మికత పెరుగుతుంది, కాని అసహనం కూడా పెరగవచ్చు. రాహువు కారణంగా అనుకోని సమస్యలు, దృష్టి చెదరడం జరుగుతుంది. కాని వీటిని మంత్రోచ్చారణలు, పూజలు, ఆరాధనల ద్వారా తగ్గించుకోవచ్చు. మొత్తం చూస్తే ఈ సమయంలో తులారాశివారికి శుక్రుడు అనుకూలంగా ఉండడం ఒక గొప్ప వరం. ఈ అనుకూలత వల్ల సంబంధాలు బలపడతాయి, ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది, కళాత్మకత పెరుగుతుంది. చంద్రుడు, బుధుడు, గురువు కూడా కొంత శుభప్రభావాన్ని చూపుతున్నందున విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కొంత మెరుగైన ఫలితాలను పొందుతారు. అయితే శని, కేతువు ప్రభావం వల్ల మానసిక స్థిరత్వం కాపాడుకోవడం అవసరం. ఈ గ్రహచలనాలన్నీ మనకు ఒక విషయం చెబుతున్నాయి: సహనం, సమతుల్యం, ధర్మం పాటిస్తే తులారాశివారు ఏ సమస్యనైనా అధిగమించగలరు. ప్రతి గ్రహం ఒక పరీక్ష లాంటిది. శుక్రుడు మనకు ఆనందం ఇస్తాడు, శని కష్టాన్ని ఇస్తాడు, గురువు జ్ఞానం ఇస్తాడు, చంద్రుడు భావోద్వేగాన్ని ఇస్తాడు. వీటన్నింటినీ సరిగ్గా అర్థం చేసుకుని నడుచుకుంటే ఈ 4 రోజుల్లో తులారాశివారు స్థిరత్వాన్ని పొందుతారు. తులారాశి విద్యార్థులు సహజంగానే చురుకైన మేధస్సు, సృజనాత్మక ఆలోచనలు కలిగినవారు. వీరు ఏ విషయాన్ని చదివినా అందులో సమతుల్యం వెతుకుతారు. చదువులో ఒకవైపు క్రమశిక్షణ, మరోవైపు సృజనాత్మకత ఉండాలని కోరుకుంటారు. వీరి మనసు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో నిండి ఉంటుంది. అందువల్ల సాధారణ విషయాలను కూడా ప్రత్యేకంగా అర్థం చేసుకునే శక్తి వీరికి ఉంటుంది. ప్రస్తుత కాలంలో గ్రహచలనాలు వీరి చదువుపై మిశ్రమ ఫలితాలను చూపిస్తున్నాయి. గురుగ్రహ ప్రభావం కారణంగా జ్ఞానం పొందాలనే ఆసక్తి పెరుగుతుంది. కఠినమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకునే సామర్థ్యం వస్తుంది. కాని మరోవైపు
చంద్రగ్రహ ప్రభావం వల్ల కాన్సంట్రేషన్లో కొంత మార్పు కనిపించవచ్చు. చిన్న చిన్న విషయాలకే మనసు చెదిరిపోవడం, చదువులో ఏకాగ్రత కోల్పోవడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తులారాశి విద్యార్థులు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడం చాలా ముఖ్యం. ఒకే సమయంలో అన్ని విషయాలు పూర్తి చేయాలని ప్రయత్నించకుండా ప్రతిరోజు కొద్ది కొద్దిగా నేర్చుకోవాలి. షెడ్యూల్ ప్రకారం చదివితే కాన్సంట్రేషన్ లోపాన్ని అధిగమించవచ్చు. బుధగ్రహ అనుగ్రహం వల్ల సంభాషణా నైపుణ్యం పెరుగుతుంది. కాబట్టి వాచిక పరీక్షలు, ప్రెజెంటేషన్లు, గ్రూప్ డిస్కషన్లలో తులారాశి విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గురు బుధ అనుకూల ప్రభావం ఉంటుంది. గురువు కృప వల్ల గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. బుధుని ప్రభావం వల్ల లాజికల్ తర్కం మెరుగవుతుంది. అయినప్పటికీ శని కేతువు ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొందరికి పరీక్ష ముందు భయం, అసహనం, విశ్వాసం కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగడం అవసరం. తులారాశి విద్యార్థులు చదువులో సఫలీకృతం కావాలంటే కేవలం శ్రమతోనే కాక మానసిక స్థిరత్వం కూడా అవసరం. ప్రతిరోజూ ఆధ్యాత్మిక ధ్యానం లేదా జపం చేస్తే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఉదయం లేవగానే 10 నిమిషాలు గణపతి ప్రార్థన చేయడం, ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించడం చదువులో అడ్డంకులు తొలగిస్తుంది. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం కాన్సంట్రేషన్ను పెంచుతుంది. కళలతో సంబంధం ఉన్న విద్యార్థులకు, ఉదాహరణకు సంగీతం, చిత్రకళ, డిజైన్, ఆర్కిటెక్చర్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయి. శుక్రుడి అనుగ్రహం వల్ల సృజనాత్మకత మరింతగా పెరుగుతుంది. వీరు కొత్త కొత్త ఆలోచనలతో, వినూత్నమైన పనులతో అందరి ప్రశంసలు పొందుతారు. మొత్తం మీద ఈ 4 రోజుల్లో తులారాశి విద్యార్థులు కొంత కాన్సంట్రేషన్ సమస్యను ఎదుర్కొన్నా శ్రమ, క్రమశిక్షణ, ఆధ్యాత్మిక ధ్యానం ద్వారా మంచి ఫలితాలను సాధించగలరు. జ్ఞానగ్రహమైన గురువు అనుగ్రహం ఉన్నంతవరకు చివరికి విజయం వారి సొంతమవుతుంది. ఈ కాలం వారికి ఒక పరీక్ష లాంటిది. సహనం, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తప్పక విజయాన్ని అందుకోవచ్చు. తులారాశివారు సహజంగానే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం మీద ఆధారపడి బంధాలను కాపాడుకుంటారు. వీరికి వివాహం అంటే కేవలం ఒక ఒప్పందం కాదు, అది పవిత్రమైన జీవిత బంధం. భాగస్వామి పట్ల అంకితభావం, గౌరవం చూపించటం తులారాశి వ్యక్తుల ప్రత్యేకత. అయినప్పటికీ ప్రస్తుత గ్రహస్థితులు మరియు జీవిత ఒత్తిడులు వీరి వివాహ జీవితంలో కొంత సమస్యలను కలిగించే అవకాశం ఉంది. మొదటగా శుక్రగ్రహ ప్రభావం గురించి చెప్పుకోవాలి. శుక్రుడు అనుకూలంగా ఉన్నప్పుడు తులారాశివారికి వివాహ సంబంధాలు చాలా సాఫీగా సాగుతాయి. భర్త, భార్య మధ్య అనుబంధం బలపడుతుంది. కొత్త పెళ్లిళ్లు సంతోషకరంగా ఉంటాయి. కాని శుక్రుడు క్షీణస్థితిలో ఉన్నప్పుడు అపార్థాలు, అనుమానాలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరు నమ్మకం తగ్గిపోవటం, చిన్న విషయాలపైన పెద్ద గొడవలు రావడం జరుగుతుంది. ఇక శనిగ్రహ ప్రభావం కూడా వివాహ జీవితంపై గణనీయమైన పాత్ర పోషిస్తుంది. శని ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. వివాహం జరగాల్సిన వారు ఎదురు చూడవలసి వస్తుంది. కొందరికి పెళ్లి జాతకంలో అడ్డంకులు ఎదురవుతాయి. అలాగే పెళ్లైన వారికి శని ప్రభావం వల్ల అనవసరమైన వాగ్వివాదాలు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసే పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితిలో సహనం చూపకపోతే సంబంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. తులారాశివారికి ఒక ముఖ్యమైన లక్షణం ఏమిటంటే వారు మధ్యవర్తిత్వం చేయడంలో నైపుణ్యం కలిగినవారు. కాని వివాహంలో ఈ లక్షణం కొన్నిసార్లు వెనుకబడి ఉంటుంది. ఎందుకంటే ఒకరి మనసును నొప్పించకూడదని ఎక్కువగా ఆలోచించడం వల్ల వారు తమ భావాలను స్పష్టంగా చెప్పకపోవచ్చు. దీనివలన భాగస్వామి అపార్థం చేసుకోవచ్చు. కాబట్టి వివాహంలో తులారాశివారు చేయవలసిన ముఖ్యమైన పని స్పష్టమైన సంభాషణ. తమ మనసులోని భావాలను శాంతంగా, మృదువుగా చెప్పడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇక కుటుంబ ఒత్తిడులు కూడా వివాహ జీవితంపై ప్రభావం చూపవచ్చు. తల్లిదండ్రులు లేదా బంధువుల జోక్యం, ఆర్థిక సమస్యలు, పిల్లల విద్య వంటి అంశాలు దంపతుల మధ్య తగాదాలకు కారణమవుతాయి. ఈ సమయంలో తులారాశివారు సమతుల్యం కాపాడుకోవాలి. భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వివాహానికి ప్రయత్నిస్తున్న తులారాశివారికి ఈ కాలంలో కొంత ఆలస్యం ఎదురైనా గురుగ్రహ అనుగ్రహం వల్ల అనుకూల సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. సరైన జాతకాలు చూసి నిర్ణయం తీసుకోవడం, పెద్దల ఆశీస్సులు పొందటం మంచిది. శుక్రవారాలలో లక్ష్మీదేవికి పూజ చేయటం, శనివారాలలో శనిదేవునికి నైవేద్యం సమర్పించడం ద్వారా అడ్డంకులు తొలగిపోతాయి.
మరియు ముఖ్యంగా వివాహ సంబంధ సమస్యల పరిష్కారానికి ఆధ్యాత్మిక శక్తి చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం దంపతులు కలిసి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపిస్తే దాంపత్య జీవితంలో శాంతి ఏర్పడుతుంది. ఎందుకంటే శివపార్వతి కటాక్షం దంపతుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. అదేవిధంగా ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని శుక్రవారం రోజున జపించడం శుక్రుని అనుగ్రహాన్ని పెంచుతుంది. మొత్తం మీద తులారాశివారికి ఈ రోజుల్లో వివాహ జీవితంలో కొంత ఒత్తిడి, సవాళ్లు ఎదురైనా సహనం, స్పష్టమైన సంభాషణ, ఆధ్యాత్మికత ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనే 3 మూల స్తంభాలు దంపతుల సంబంధాన్ని నిలబెట్టే శక్తులు. వీటిని కాపాడుకుంటే తులారాశివారు వివాహ జీవితం సాఫీగా కొనసాగించగలరు. తులారాశివారు సహజంగానే సమతుల్యం, న్యాయం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు. వీరికి ఏ పని చేసినా అందంగా, శ్రద్ధగా చేయాలనే అలవాటు ఉంటుంది. ఈ లక్షణాల వలన వీరు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ ఇతరుల కంటే వేరుగా గుర్తింపు పొందుతారు. కానీ ప్రస్తుత గ్రహచలనాల ప్రభావం వల్ల ఈ రోజుల్లో తులారాశివారికి ఉద్యోగం మరియు ధన సంబంధిత విషయాలలో కొంత ఒత్తిడి అనుభవమవుతుంది. ఉద్యోగరంగం విషయానికొస్తే శనిగ్రహ ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం, పై అధికారుల ఒత్తిడి, సహచరులతో అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. తులారాశివారు కృషి చేసేవారే అయినప్పటికీ తమ ప్రతిభను చూపించడానికి సరైన అవకాశాలు రాకపోవటం వల్ల నిరుత్సాహానికి లోనవుతారు. కొంతమంది ఉద్యోగం మారాలా లేక ఉన్నదాన్ని కొనసాగించాలా అనే గందరగోళంలో పడవచ్చు. ఈ పరిస్థితిలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సహనం పాటించటం, అనుభవిజ్ఞుల సలహాలు వినటం చాలా అవసరం. వ్యాపార రంగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారం విస్తరించాలనే ఉత్సాహం ఉన్నా పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించటం మంచిది. నూతన భాగస్వామ్యాలు కుదుర్చుకునే సమయంలో నమ్మకమైన వ్యక్తులతోనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల మోసపోయే అవకాశం ఉంది. లాభాలు రావటం జరుగుతూనే అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. అందువల్ల వ్యాపార లావాదేవీలలో జాగ్రత్తలు అవసరం. ధన సంబంధ సమస్యలు కూడా తులారాశివారికి ఈ సమయంలో సవాళ్లుగా మారవచ్చు. కుటుంబ అవసరాలు, పిల్లల చదువు, అప్పులు తీర్చటం వంటి విషయాలు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తాయి. కొందరికి అనుకోని ఖర్చులు రావటం, అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కానీ తులారాశివారు ధన విషయాలను సమతుల్యంగా ఉంచే శక్తి కలిగినవారు. ఖర్చులను నియంత్రించటం, అవసరమైన చోట మాత్రమే పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక స్థితిని క్రమంగా మెరుగుపరచవచ్చు. ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ప్రతిరోజు ఉదయం పనికి వెళ్లే ముందు ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే ధైర్యం పెరుగుతుంది, అడ్డంకులు తొలగుతాయి. వ్యాపారస్తులు ప్రతి గురువారం విష్ణుమూర్తికి పసుపు పువ్వులు సమర్పించి ప్రార్థిస్తే లాభాలు స్థిరంగా వస్తాయి. ధన సంబంధ సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలు, చక్కెర నైవేద్యం పెట్టడం మంచిది. అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి సభ్యులంతా కలిసి ఓం గణేశాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఆర్థిక అడ్డంకులు తొలగి కొత్త అవకాశాలు లభిస్తాయి. శనివారాల్లో పేదలకు అన్నదానం చేయటం, నల్ల దుస్తులు లేదా ఇనుప వస్తువులను దానం చేయటం శనిగ్రహ దోషాన్ని తగ్గిస్తుంది. తులారాశివారు సహజంగానే ప్రేమలో నిబద్ధత కలిగిన వ్యక్తులు. వీరికి ప్రేమ అంటే కేవలం ఒక భావోద్వేగం కాదు, ఒక పవిత్రమైన బంధం. తులారాశివారు తమ భాగస్వామిని ఎంతో గౌరవంగా, ఆప్యాయతతో చూడటమే కాక వారిని సంతోషపెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. వీరికి ప్రేమలో సమతుల్యం, విశ్వాసం, నిజాయితీ అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. ప్రస్తుత గ్రహస్థితి దృష్ట్యా ఈ రోజుల్లో తులారాశివారికి ప్రేమ విషయాలలో మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చు. శుక్రుడు అనుకూల స్థితిలో ఉండటం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశముంది. ఒంటరిగా ఉన్నవారికి ఈ కాలంలో ప్రత్యేకమైన వ్యక్తి పరిచయం కావచ్చు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత దగ్గర కావడానికి అవకాశాలు కలుగుతాయి. అయితే చంద్రగ్రహ ప్రభావం కారణంగా చిన్న చిన్న అపార్థాలు, అనుమానాలు తలెత్తే అవకాశముంది. ప్రేమలో తులారాశివారు చాలా సున్నిత మనస్కులు. భాగస్వామి చెప్పిన మాట, ప్రవర్తన వారికి ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఒక చిన్న అపార్థం కూడా వీరిని బాధపెడుతుంది. కానీ అదే సమయంలో వీరికి క్షమించడం, మళ్లీ సంబంధాన్ని నిలబెట్టుకోవడం అనే శక్తి కూడా ఉంది. ఈ లక్షణం వల్ల వీరి ప్రేమ సంబంధాలు ఎక్కువ కాలం నిలబడతాయి. కొన్ని సందర్భాలలో తులారాశివారు తమ భాగస్వామిని సంతోషపెట్టడంలో అంతగా మునిగిపోతారు, తమ అవసరాలను మర్చిపోతారు. ఇది ఒకవైపు మంచి లక్షణమే అయినప్పటికీ దీనివలన కొన్నిసార్లు అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రేమలో 2 వైపులా
సమానమైన అర్థం చేసుకోవడం, గౌరవం అవసరం. కాబట్టి తులారాశివారు కూడా తమ మనసులోని భావాలను స్పష్టంగా చెప్పడం చాలా ముఖ్యం. దాంపత్య జీవితంలో ఉన్న తులారాశివారికి ఈ సమయంలో కొంత ఉద్రిక్తత రావచ్చు. శనిగ్రహ ప్రభావం వల్ల చిన్న చిన్న విభేదాలు సంభవిస్తాయి. కానీ సహనం, అర్థం చేసుకోవడం, ప్రేమతో వ్యవహరించడం ద్వారా ఈ సమస్యలు తొలగిపోతాయి. ఒకరినొకరు నమ్ముకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం వల్ల సంబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్న తులారాశివారు ఈ కాలంలో చేయవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే మాటలతో అపార్థం రానీయకూడదు. బుధుని ప్రభావం వల్ల మాటలలో తప్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి భావాలను కోపంగా కాకుండా మృదువుగా వ్యక్తపరచాలి. అలా చేస్తే సంబంధం మరింత అందంగా మారుతుంది. ప్రేమలో విజయవంతం కావాలంటే ఆధ్యాత్మికంగా కూడా స్థిరత్వం అవసరం. తులారాశివారు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేస్తే శుక్రుని అనుగ్రహం పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని 16 సార్లు జపించడం ప్రేమలోని అనిశ్చితిని తొలగిస్తుంది. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా అడ్డంకులను తొలగించి సంబంధాన్ని బలపరుస్తుంది. మొత్తం మీద ఈ రోజుల్లో తులారాశివారికి ప్రేమ విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నా అవకాశాలు కూడా సమానంగా ఉన్నాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఏర్పడతాయి, ఉన్న సంబంధాలు బలపడతాయి. కొన్నిసార్లు అపార్థాలు తలెత్తినా సహనం, నమ్మకం, ఆప్యాయతతో వాటిని అధిగమించవచ్చు. ప్రేమను పవిత్రమైన బంధంగా చూస్తే ఈ కాలం తులారాశివారికి ఆనందాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. తులారాశివారు సహజంగానే కుటుంబం పట్ల బాధ్యత కలిగినవారు. వీరు ఎప్పుడూ ఇంటి వాతావరణం సౌమ్యంగా ఉండాలని, అందరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. ప్రేమ, ఆప్యాయత, శాంతి ఈ 3 విలువలు తులారాశి వ్యక్తుల కుటుంబ జీవితంలో ముఖ్యమైన స్థానం పొందుతాయి. అయితే ప్రస్తుత గ్రహచలనాల ప్రభావం కారణంగా ఈ రోజుల్లో వీరి కుటుంబ జీవితం కొంత మిశ్రమంగా ఉంటుంది. మొదటగా చంద్రుడి ప్రభావం వల్ల కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. ఉదాహరణకు ఒకరితో ఒకరు మాట్లాడిన మాటను తప్పుగా అర్థం చేసుకోవడం లేదా చిన్న విషయంపై కోపం రావడం జరుగుతుంది. తులారాశివారు సహజంగానే సున్నిత మనస్కులు కావడంతో ఈ పరిస్థితి వారికి మరింతగా బాధ కలిగిస్తుంది. కానీ సహనం, అర్థం చేసుకోవడం, సున్నితమైన సంభాషణ ద్వారా ఈ సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు. శనిగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. తులారాశివారు ఈ సమయంలో ఇంటి పెద్దలను గౌరవించడం, వారితో సమయం గడపడం చాలా ముఖ్యం. పెద్దల ఆశీస్సులు ఇంటి శాంతి సౌఖ్యానికి పునాది. ఇక ఆర్థిక విషయాలు కూడా కుటుంబ సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు రావడం, కుటుంబ సభ్యుల కోరికలు ఎక్కువ కావడం వల్ల ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. తులారాశివారు సహజంగానే అందరినీ సంతోషపెట్టాలని కోరుకుంటారు. కానీ అన్ని కోరికలను తీర్చుతూ పోతే అసమతుల్యత వస్తుంది. అందువల్ల ఈ కాలంలో ఖర్చులను సరిగ్గా ప్లాన్ చేయడం, ప్రాధాన్యతలను గుర్తించడం చాలా అవసరం. సంబంధాల పరంగా తులారాశివారు ఎప్పుడూ శాంతి కోరుకునేవారే. కానీ శుక్రుని ప్రభావం వల్ల కొన్నిసార్లు భావోద్వేగాలు ఎక్కువై సంబంధాల్లో ఉద్రిక్తత రావచ్చు. ఉదాహరణకు భర్త-భార్య మధ్య చిన్న విభేదాలు, సోదరుల మధ్య ఆస్తి సంబంధిత చర్చలు, పిల్లల చదువులో ఒత్తిడి ఇవన్నీ ఇంటి వాతావరణాన్ని అస్థిరం చేయవచ్చు. ఈ పరిస్థితిలో తులారాశివారు మధ్యవర్తిలా వ్యవహరించి సమతుల్యం తీసుకురావాలి. ఈ సమస్యలకు పరిష్కారం కోసం ఆధ్యాత్మికత ఒక గొప్ప మార్గం. ఇంట్లో ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి పాలు, పుష్పాలు సమర్పించి ప్రార్థిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని కుటుంబ సభ్యులందరూ కలిసి జపిస్తే అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తం మీద ఈ 4 రోజుల్లో తులారాశివారికి కుటుంబ జీవితం కొంత సవాళ్లను ఇస్తున్నా ప్రేమ, ఆప్యాయత, సహనం ద్వారా వాటిని అధిగమించవచ్చు. ఆధ్యాత్మిక ఆచారాలు, పెద్దల ఆశీస్సులు, ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ కలిపి తులారాశివారి కుటుంబాన్ని సుఖశాంతులతో నింపుతాయి. తులారాశివారు జీవితాన్ని సమతుల్యంగా నడపాలని కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, విద్య, వివాహం అన్ని రంగాలలో కూడా సమస్యలు ఒక్కసారిగా రావడం వల్ల వారు మానసిక ఆందోళనకు గురవుతారు. ఇలాంటి సందర్భాలలో జ్యోతిష్య శాస్త్రం చెప్పే పరిహారాలు, ఆధ్యాత్మిక సాధనలు తులారాశివారికి దారిదీపంలా ఉంటాయి. మొదటగా గణపతి ఆరాధన తులారాశివారికి అత్యంత శ్రేయస్కరమైనది. ఎందుకంటే గణపతి అనగా విఘ్నాలను తొలగించే దేవుడు. ప్రతిరోజూ ఉదయం ఓం గణేశాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం ద్వారా విద్య, ఉద్యోగం, వివాహం, కుటుంబం, ఆర్థిక సమస్యలలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. అదేవిధంగా చతుర్థి రోజుల్లో
గణపతికి పూజ చేసి దుర్వా గడ్డి, కుళాయి పువ్వులు సమర్పిస్తే శుభఫలితాలు మరింతగా వస్తాయి. శుక్రగ్రహానికి సంబంధించిన పరిహారాలు కూడా తులారాశివారికి అత్యంత ముఖ్యమైనవి. ఎందుకంటే శుక్రుడు ఈ రాశి యొక్క అధిపతి. శుక్రగ్రహం బలహీనంగా ఉంటే వివాహంలో ఆలస్యాలు, దాంపత్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసి స్త్రీలకు వస్త్రాలు లేదా శృంగార సాధనాలు దానం చేయడం శుక్రుని అనుకూలతను పెంచుతుంది. అలాగే ఓం శుక్రాయ నమః మంత్రాన్ని 16 సార్లు జపించడం కూడా చాలా ప్రయోజనకరం. శనిగ్రహ ప్రభావం తులారాశివారి జీవితంలో కొన్ని సవాళ్లు తెచ్చినా దానికి సరైన పరిహారాలు కూడా ఉన్నాయి. శనివారాల్లో నల్ల నువ్వులు, నల్ల దుస్తులు, ఇనుము వస్తువులు పేదలకు దానం చేయడం శనిగ్రహ దోషాలను తగ్గిస్తుంది. అదేవిధంగా హనుమాన్ ఆలయంలో శనివారాల్లో దీపం వెలిగించడం, హనుమంతునికి వడపప్పు నైవేద్యం పెట్టడం శనిని అనుకూలం చేస్తుంది. ప్రతిరోజు ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు జపించడం ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అడ్డంకులను తొలగిస్తుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల తులారాశివారికి కొన్నిసార్లు అనుకోని ఆందోళనలు, మానసిక ఒత్తిడిలో వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి శివుని ఆరాధన చాలా ప్రభావవంతమైనది. సోమవారాల్లో ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం, పాలు, నీరు, బెల్లం మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేయడం రాహుకేతు దోషాలను తొలగిస్తుంది. కుటుంబ శాంతి కోసం ప్రతి పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం తులారాశివారికి చాలా మంచిది. ఇది కుటుంబ అనుబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే దాంపత్య సౌఖ్యం కోసం దంపతులు కలిసి శివపార్వతులను ఆరాధించాలి. ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి ప్రతి శుక్రవారం పేదలకు అన్నదానం చేయడం, అక్షింతలు అంటే పసుపు బియ్యంను లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచి భక్తిగా ప్రార్థించడం చాలా శ్రేయస్కరం. ఇంకా ముఖ్యంగా తులారాశివారు ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, జపం, పఠనం కోసం కేటాయిస్తే మానసిక శాంతి వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులు, సవాళ్లు తగ్గుతాయి. ఆధ్యాత్మిక సాధన ద్వారా గ్రహబలాలు కూడా పెరుగుతాయి. మొత్తం మీద తులారాశివారు గ్రహబాధలు లేదా జీవిత సమస్యలు ఎదుర్కొన్నా వాటిని పరిష్కరించుకునే ఆధ్యాత్మిక మార్గాలు ఎన్నో ఉన్నాయి. గణపతి ఆరాధన, శుక్ర శని పరిహారాలు, శివపూజ, దానం ధర్మాలు, మంత్రజపం ఇవన్నీ కలిసి చేస్తే తులారాశివారి జీవితం సమతుల్యంగా, శాంతిగా, విజయవంతంగా సాగుతుంది. తులారాశివారు జీవితాన్ని సమతుల్యంగా గడపాలనే తపన కలిగినవారు. కాని గ్రహస్థితులు మారినప్పుడల్లా సవాళ్లు ఎదురవుతాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి దేవతా ఆరాధన, మంత్రజపం, దాన ధర్మాలు చాలా శ్రేయస్కరమైన మార్గాలు. ఇవి కేవలం ఆధ్యాత్మిక శాంతినే మాత్రమే ఇవ్వవు, భౌతిక జీవితంలోనూ అడ్డంకులు తొలగించి శుభఫలితాలు తీసుకువస్తాయి. గణపతి ఆరాధన తులారాశివారికి మొదటి స్థానం. గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత దీపం వెలిగించి ఓం గణేశాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపిస్తే ఏ పనిలోనైనా విజయాన్ని పొందే శక్తి వస్తుంది. ఉద్యోగం లేదా విద్యలో అడ్డంకులు తొలగుతాయి. అలాగే ప్రతి చతుర్థి రోజున గణపతికి మోడకాలు, దుర్వా గడ్డి సమర్పించడం మరింత శ్రేయస్కరం. లక్ష్మీదేవి ఆరాధన ఆర్థిక స్థిరత్వం కోసం చాలా అవసరం. తులారాశివారు శుక్రగ్రహానికి సంబంధించిన వారు కాబట్టి లక్ష్మీ పూజ వారికి ప్రత్యేకంగా అనుకూలిస్తుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి కుంకుమ, పసుపు, పాలు సమర్పించి ఓం శ్రీం మహాలక్ష్మియే నమః మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ధనప్రాప్తి అవుతుంది. అప్పులు తగ్గి వ్యాపారంలో లాభాలు వస్తాయి. హనుమాన్ స్వామి ఆరాధన తులారాశివారి ధైర్యానికి, ఆరోగ్యానికి, శనిగ్రహ దోష నివారణకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ప్రతి మంగళవారం, శనివారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి వడపప్పు, బెల్లం నైవేద్యం పెట్టి ఓం శ్రీ హనుమతే నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే శక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల అనుకూలత వస్తుంది. శివపూజ రాహు కేతు ప్రభావాలను తగ్గించడానికి చాలా ముఖ్యమైనది. సోమవారాల్లో శివలింగానికి పాలు, నీరు, బెల్లంతో అభిషేకం చేసి ఓం నమఃశివాయ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మానసిక శాంతి లభిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గి దాంపత్యంలో సౌఖ్యం ఏర్పడుతుంది. దాన ధర్మాలు తులారాశివారికి ఆధ్యాత్మిక రక్షణగా నిలుస్తాయి. శనివారాల్లో నల్ల దుస్తులు, నువ్వులు, ఇనుము వస్తువులు పేదలకు దానం చేయడం శనిగ్రహ దోషాలను తగ్గిస్తుంది.
శుక్రవారాల్లో మహిళలకు వస్త్రాలు, అలంకార సామాగ్రి ఇవ్వడం శుక్రగ్రహ బలాన్ని పెంచుతుంది. అదేవిధంగా ప్రతి అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. మంత్రజపం తులారాశివారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గణపతి మంత్రం, లక్ష్మీ మంత్రం, శుక్రమంత్రం, హనుమాన్ మంత్రం, శివమంత్రం ఇవన్నీ సమయానుసారం జపిస్తే జీవితంలో సమతుల్యం ఏర్పడుతుంది. ఉదయం గణపతి, సాయంత్రం లక్ష్మీదేవి, రాత్రి నిద్రకు ముందు శివమంత్ర జపం చేస్తే రోజు మొత్తం శాంతి, శక్తి కలుగుతుంది. మొత్తం మీద తులారాశివారు గ్రహబాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, ఉద్యోగం, వ్యాపారంలోని అడ్డంకులు అన్నిటినీ ఆధ్యాత్మిక సాధన, మంత్రజపం, దానధర్మాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇవి వారికి మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించి దైవానుగ్రహంతో శుభఫలితాలను అందిస్తాయి. తులారాశివారికి ఈరోజు చెప్పిన ఫలితాలు, సూచనలు, పరిహారాలు అన్నీ మన జీవితాన్ని సమతుల్యంగా నడిపించడానికి ఉపయుక్తమవుతాయి. జ్యోతిష్యం మనకు మార్గదర్శకత్వం చూపిస్తుంది, కానీ మన కృషి, విశ్వాసం, భక్తి కలిసి వచ్చినప్పుడే ఫలితాలు సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ ధైర్యాన్ని కోల్పోకుండా కష్టాలను సహనంతో ఎదుర్కొని దేవుని ఆరాధనలో నిబద్ధతతో ఉంటే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ వీడియోలో విద్యార్థుల భవిష్యత్తు, ప్రేమలో వచ్చే సవాళ్లు, కుటుంబ సమస్యలు, వివాహం, ఉద్యోగం, వ్యాపారం, ధన సంబంధ విషయాలు మరియు వాటి పరిహారాల గురించి మీరు విన్నారు. ఈ మార్గదర్శకాలు తులారాశి వారికి మాత్రమే కాదు, వినే ప్రతి ఒక్కరికీ ఆచరణలో పెట్టదగ్గ ఆధ్యాత్మిక జ్ఞానం. ముఖ్యంగా మంత్రజపం, దానధర్మం, దేవతా ఆరాధన ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవన ప్రయాణాన్ని సాఫల్యమయం చేస్తాయి. మనకు ఎదురయ్యే అడ్డంకులు, విఘ్నాలను తొలగించడానికి ముందుగా గణపతి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. ఎందుకంటే గణపతి విఘ్నాలను తొలగించే దేవుడు. అందుకే మీరు ఈ వీడియో చివర్లో ఒక చిన్న మంత్రోచ్చారణలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ మంత్రం మీ ఇంటికి, కుటుంబానికి, జీవితానికి శుభఫలితాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం కనీసం 21 సార్లు జపించండి. మీరు ఒక పేపర్ మీద ఓం గణేశాయ నమః అని వ్రాసి భక్తితో గణపతికి అర్పిస్తే ఆ మంత్రశక్తి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా దేవుని ఆశీర్వాదం, మీ కృషి, మీ సహనం ఈ మూడు కలిసినప్పుడే జీవితం విజయవంతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ భగవంతునిపై విశ్వాసముంచి క్రమంగా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ముందుకు సాగండి. ధన్యవాదాలు. శుభమస్తు.